జగిత్యాలలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఒకటి ఇబ్బందికర పరిస్థితులు ఆలస్యమైంది. అయితే ఇప్పుడు మనకు ముందు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఉన్నారు. పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, జిల్లాలో ఏ విధంగా పోలింగ్ సాగుతుంది, ఏమన్నా సమస్యలు ఎదురయ్యాయి? మనకు ఉదయం 8 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది. మాక్ పోల్ టైంలో కొంత మనకు ఇబ్బందులు వచ్చినాయి. బట్ మాక్ పోల్ టైంలో కొంత ఇబ్బంది వచ్చినా అది కూడా కొన్ని ఈవీఎంలు అప్పుడప్పుడే రిప్లేస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మీకు తెలుసు, ప్రతి సెక్టర్కి ఒక సెక్టర్ ఆఫీసర్ని అండ్ ఇంజనీర్స్ కూడా మనం అటాచ్ చేయడం జరిగింది. దానివల్ల సమస్యను వెంటనే పరిష్కారం చేయటం జరిగింది. అండ్ ఇప్పటికీ పోలింగ్ శాతం కూడా 20% సుమారు 11 గంటల వరకు 20% సుమారు పోలింగ్ కూడా అయింది. అండ్ ఇప్పటి వరకు అంటే ఈవీఎంలు కొన్ని మొరాయించారు కదా, ఆ ఈవీఎంలు మొరాయించిన ప్రాంతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మనకి ఈవీఎం మొరాయించినాయి మాక్ పోలింగ్ టైంలో 5 నుంచి 7 టైంలో అప్పుడు మొరాయించినాయి. అండ్ అక్కడ మనకు ఇమ్మీడియట్గా రిప్లేస్ చేయడం జరిగింది. మాక్ పోల్ పూర్తి చేయడం జరిగింది. పోలింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అక్కడక్కడ కొంత డిలే అయింది మాక్ పోల్లో 1.5 అవర్ అది దానివల్ల. సో అక్కడ మీకు తెలుసు 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ సమయం 6 గంటల టైం వరకు ఎవరైనా ఆ ప్రెమిసెస్లో ఉంటే అందరికీ వారి ఓటుని వేసుకునే విధంగా అవకాశం కల్పించబడుతుంది. అండ్ చివరి పిఓస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. చివరి క్యూ లైన్లో చివరి ఓటర్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో అక్కడ నుంచి స్లిప్లు ఇచ్చేసి ఎన్ని గంటలైనా వారు ఉన్న ఓటర్లకి ఓటు వేసుకున్న తర్వాతనే క్లోజ్ చేయడం జరుగుతుంది. బట్ 6 గంటలకి వారు ఆ పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్లో ఉండాలి. కొంత అంటే గ్రామాల్లో అంటే ఓటు వేయడానికి కొంత ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆలస్యం కాకుండా అంటే తర్వాత అంటే పోలింగ్ నిర్వహించడానికి ఎలాంటి చర్యలు? యాక్చువల్గా మనం ముందు నుంచి కూడా నిజామాబాద్ ఎన్నిక ఒక హిస్టారికల్గా 12 ఈవీఎంస్ తోటి ఎక్కడ ఎప్పుడు వాడని విధంగా వాడుతున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మాకు పలు సూచనలు చేశారు. దీని మీద ప్రత్యేక అవగాహన, మోడల్ పోలింగ్ స్టేషన్ని ప్రత్యేక ఫ్లెక్సీ తయారు చేయడం జరిగింది, ప్రత్యేక పోస్టర్ తయారు చేయడం, ప్రత్యేక పాంప్లెట్ తయారు చేయడం జరిగింది, ప్రత్యేక షార్ట్ ఫిలిమ్స్ తయారు చేయడం జరిగింది. ఆ విధంగా ఓటర్లలో అవగాహన పూర్తి స్థాయిలో తీసుకురావడం జరిగింది. నేను కూడా చాలా పోలింగ్ స్టేషన్స్లో వెళ్ళాను. అక్కడ ఓటర్లను అడిగాను, ఎనీ ఓటింగ్ మీకు 12 బ్యాలెట్ యూనిట్స్ పెట్టాము, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అంటే చాలా వరకు కన్ఫ్యూజన్ 99% వరకు మాకేం కన్ఫ్యూజన్ లేదని చెప్పారు. అండ్ మామూలుగా 1-2 బ్యాలెట్ యూనిట్తో ఏ విధంగా ఓటు వేసుకున్నారో ఆ విధంగా 12 బ్యాలెట్ యూనిట్తో కూడా ఓటు వేసుకోవటం జరిగింది అని చెప్పారు. సో కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ లేదు. బట్ నార్మల్గా కొంచెం నిరక్షరాస్యుల దగ్గర ఏ బ్యాలెట్ యూనిట్లు కాబట్టి కొంచెం చూసుకోవటంలో కొంచెం వృద్ధులు కానీ అప్పుడు కొంచెం కష్టపడతారు, ఇప్పుడు కొంచెం కష్టపడతారు.